మధ్యలో కనిపోసే అన్నారవా ఆపరేషన్ చేసాం కానీ కనపడలేదు. ఏమో ఒకసారి అవి దగ్గరికి పోతామన్నా చూసి అక్క బాధపడుతుంటే తోలుకొచ్చినావా ఏమో చూడవా పాపం ఉన్నట్లయినా జ్వరం వచ్చిందా అది బాగాలేకున్నాయి జ్వరం వచ్చింది వాడు జ్వరం వచ్చి ఆ తలకాయ కళ్ళు మంటలేసాయి. కళ్ళు మంటలేసినాయా? జ్వరం వచ్చి కళ్ళు మంటలేసాయి. ఆ చూపు అప్పుడు మర్చిపోయింది కనపడకుండా. ఈ నగలు దెబ్బతిన్నాయి. తిన్నాయన్నారు దెబ్బతిన్నాయని చెప్పిన దెబ్బతిన్నాయి. ఇప్పుడు పిల్లోడు భలే ఉన్నాడు. మళ్ళీ ఒక పిల్లని తోలుకొచ్చింది. ఇప్పుడు ఆ పిల్లగా 5 నెలలు బాగానే 5 నెలలు వస్తారు ఇంటికి. 5 నెలలు ఒడిగిసి వస్తారు వాళ్ళు ఊరినట్టు. మోపిల్లాడు అత్తకిచ్చింది కూడా పసాలు ఆడుండేది ఇచ్చింటివి. ఇచ్చింటే హైదరాబాద్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో వీటికి వచ్చింది అత్త. ఇదుంటే మళ్ళీ నన్నే బంకపోతా ఏం చేయాలి అంటే ఏమైనా చేయవో వాళ్ళని అవి నాకు మిమ్మల్ని కానీ లెక్క అట్లపోతే ఇట్లా పోతే మీ పిల్లలు పిల్లలు మా పిల్లలు కాలేరు అంటూ నువ్వు ఏదన్నా చేయవా అంటే నువ్వు పట్టుకున్న గిడిసివే నువ్వు అంటివి ఏమన్నా చేయంటే ఇది ఆయన మా ఎక్క 9 వారాలు తిప్పే నా గుడికి లేకపోతే మాట ఇంకా అన్నావు వాళ్ళ అత్తనే 9 వారాలు తిప్పినాను గుడికి. 9 వారాలు అయిపోయినాక తిరిగిందావో మళ్ళీ నీదే బాధ్యత అన్నాను. సర్లే నేను ఎట్లా చేయాలంటే ఎట్లా నువ్వు నీ ఇష్టం అది నువ్వు చెప్తా నేను తిప్పినా అయినా నీదే కదా బాధ్యత అదే అన్నాను. అంటే నువ్వు వీడు ఇచ్చిన పసాలు తీసుకొచ్చి ఇచ్చిందా ఇచ్చింటే తినింది అత్త ఆడవి పాలు నిలిచింది. నువ్వు పిల్లోడు దేవరగాని చేసిపోయారు కదా అంత దేవర చేసిపోయారు. నువ్వు ఇచ్చిందావు పోయినావా నువ్వు అంతా ఇస్తావు ఏమంటారా నడిపితే అంత పోయేసి మమ్మల్ని అడుగుతావు నువ్వు ఎట్లా అత్తి తింటే అయితే పోతే పో అంటారంట వస్తా కారణమా